ఓం శాంతి. రాజ్యోగం విధి మరియు లాభాల గురించి మనం తెలుసుకుందాం. రాజ్యోగము ద్వారా మనకు అనేక ప్రాప్తులు లభిస్తాయి, అనేక సమస్యలు తొలగిపోతాయి, అనేక కార్యాలలో శక్తి కూడా ఉపయోగపడుతుంది రాజ్యోగం యొక్క ఆధారంతో. మరి ఈరోజు రాజ్యోగం యొక్క విధి మరియు లాభాల గురించి కొద్దిగా తెలుసుకుందాం. చూడండి, ఎలా మన ఇంటిలో డిశ్చార్జ్ అనేటువంటి వస్తువును ఛార్జ్ చేయాలంటే ఏం చేస్తాం? బ్యాటరీని తిరిగి జనరేటర్తో ఛార్జ్ చేస్తాం. అప్పుడు మన ఇంటిలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి విద్యుత్ ద్వారా నడిచే సాధనాలకు, అంటే కూలర్ కావచ్చు, రిఫ్రిజిరేటర్ కావచ్చు, ఫ్యాన్, వాషింగ్ మిషన్ కావచ్చు, టీవీ కావచ్చు, లైట్లు కావచ్చు, వీటి ద్వారా కరెంటు అనగా విద్యుత్ ఆ యొక్క సాధనాలలో ఎలా కావాలంటే అలాగా కరెంటు మార్పు చెందుతుందో, అదే విధంగానే సుప్రీం పవర్తో కనెక్షన్ పెట్టుకున్నట్లయితే ఈ రాజ్యోగము ద్వారా మన ఆత్మలో దివ్యకరణ జరుగుతుంది. అంటే మన ఆత్మలో దైవత్వం వస్తుంది. ప్రేమ, శాంతి, ఆనందం, సుఖం, పవిత్రత, దయ, ఈ అన్ని గుణాలు దివ్యకరణ మన ఆత్మలో రాజ్యోగం యొక్క అభ్యాసం ద్వారా, సుప్రీం సోల్ కనెక్షన్ ద్వారా జరుగుతుంది. రాజ్యోగము అనగా జీవించి కళను నేర్పిస్తుంది. అంతేకాని ఇక్కడ విభూది తీయటం, చమత్కారాలకు నమస్కారం ఉండదు. ఇక్కడ దివ్య కళ కర్మలో కనిపిస్తుంది. ఇక్కడ మూల సహితంగా పరివర్తన జరుగుతుంది. అనగా సంస్కారాల సహితంగా పరివర్తన జరుగుతుంది. అసమతాంత జీవన పరివర్తన అంటే మూలన దాగి ఉన్నటువంటి చెడు సంకల్పాలు, సంస్కారము, మాటలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మూల సహితంగా రాజ్యోగం యొక్క ఆధారంతో పరివర్తన అవుతుంది. అందుకే రాజ్యోగానికి ఎడ్యుకేషన్ అన్నారు. ఎడ్యుకేషన్ అనగా జ్ఞానం, అనగా ఒక ప్రకాశం, ఒక లైట్, అంటే ఒక శక్తి కూడా. అందుకే ఒకసారి రామకృష్ణ పరమహంస వద్దకు ఒక వ్యక్తి వచ్చి, నేను నీటిపై నడవటం నేర్చుకున్నాను అని అంటాడు. అప్పుడు పరమహంస, ఇది నేర్చుకోవడానికి నీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది అని అతన్ని అడుగుతాడు. అతడు అంటాడు, నాకు 12 సంవత్సరాలు పట్టింది ఈ యొక్క నీటిలో నడిచేటువంటి విద్య నేర్చుకోవడానికి అని అంటాడు. అంతలో ఒక పడవలో పాలు పోసేటువంటి వ్యక్తి వస్తాడు. అప్పుడు పరమహంస ఆ వ్యక్తిని అడుగుతాడు, నీవు ఈ పడవలోను ఆ యొక్క తీరం నుంచి ఈ తీరానికి చేరుకోవడానికి నీకెంత సమయం పట్టింది, మరి ఎంత ఖర్చు అయ్యింది అని అడుగుతాడు. అప్పుడు ఆ యొక్క వ్యక్తి చెప్తాడు, నాకు 3 గంటలు పట్టింది, 12 ఆణాలు ఖర్చు అయింది అంటాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస అంటాడు ఆ యొక్క నీటి విద్య నేర్చుకున్న వ్యక్తిని, నీ నీటి విద్య ఈ యొక్క పాలు పోసేటువంటి వచ్చేటువంటి వారిలో ఎలా 12 ఆణాలు ఇచ్చి వచ్చినాడో కనుక నీ నీటి విద్య కూడా 12 ఆణాలతో సమానమైనది. అంటే ఏదైతే విద్య నేర్చుకున్నావో అది ఇతరులకు నేర్పించలేవు. కానీ ఆ విద్య ద్వారా నీ యొక్క క్యారెక్టర్ పరివర్తన అవ్వదు. అనగా నీలో మంచి గుణాలు, సత్ప్రవర్తన, సత్కర్మ రాదు. కాబట్టి ఇలాంటి విద్య కాదు, రాజ్యోగం యొక్క విద్య ద్వారా మన ఆత్మలోను, మన యొక్క దృష్టిలోను, మన యొక్క కర్మలోను, మనం మాట్లాడే మాటలలోను అన్నింటిలోనూ పరివర్తన జరుగుతుంది. ఇదే సత్యమైనటువంటి విద్య అయ్యింది. అందుకే అంటారు రాజ్యోగం అనగా అంగ పరివర్తన జరుగుతుంది. అనగా ఆత్మశక్తి దివ్యకరణ జరుగుతుంది. ఇది న్యాచురల్, స్పిరిచువల్ అండ్ నేచర్ క్యూర్.
ఒకటి ఫిజికల్ బ్యూటీ, రెండవది మెంటల్ బ్యూటీ. చూడండి, అన్ని మాటలు పాటలుగా కావు. అదే మాటలు స్వరబద్ధంతో కలిపితే పాటలుగా మారుతాయి. అది వినటానికి కొన్ని వేల మంది కొన్ని వేల రూపాయలు ఖర్చు చేసి పాడించుకుంటారు. కనుక రాజ్యోగి మాటలు మధుర మాటలుగా, ఉత్సాహభరితమైనటువంటి మాటలుగా, స్నేహపూరితమైన మాటలుగా, మంచి మాటలుగా, ప్రియమైన మాటలుగా ఉంటాయి. ఇలాంటివి రాజ్యోగం నేర్పిస్తుంది. అందుకే అన్ని గీతలు రాతలు కావు అంటారు. కొన్ని గీతలు మాత్రమే ఆర్ట్ అనగా చిత్రం అవుతుంది. ఒక చిన్న పిల్లవాడి చేతికి పెన్సిల్ ఇస్తే అది ఆ పిల్లవాడు పనికిరాని గీతలన్నీ గీస్తాడు. కానీ అదే పిల్లవాడు ఒక ఆర్టిస్ట్గా మారినప్పుడు అవే గీతలు ఒక కళాఖండంగా అవుతుంది. అదే విధంగా మన తలరాతలు మన కర్మల గీతల ద్వారా తయారవుతుంది. కావున కర్మలు అనే కలంతో జీవితం అనేటువంటి తలరాతను కూడా మార్చుకోవచ్చు. అందుకే అంటారు యోగస్థు కర్మసు కౌశలం. అంటే మట్టి ముద్దను కేవలం తపతపమని కొడుతూ ఒక కళాత్మకమైనటువంటి భాండంగా తయారు చేస్తాడు కుమ్మరివాడు. మరి నడక ద్వారా కూడా కొన్ని నడకలు కూడా డాన్స్గా అవుతాయి. కొన్ని నడకలు సర్కస్లో చూడండి, తీగ మీద నడిచే వ్యక్తిని చూడడానికి డబ్బిచ్చి వెళ్తారు. అంటే కొన్ని నడకలు డాన్స్గా అవుతున్నాయి, కొన్ని నడకలు తీగ మీద నడుస్తూ ఉన్నాయి. అంటే ఆ యొక్క నడకకు ఎంత వాల్యూ ఉంది, ఎంతమంది చూడడానికి వెళ్తారు, మరియు ఎంత డబ్బులు ఖర్చు చేస్తారు. మరి కొంతమంది నడుస్తూ ఉంటే దుమ్ము రేగుతూ ఉంటుంది, నడవడానికి కూడా రాదా అని అంటారు. అంటే నడవడం కూడా ఒక కళ, తినడం కూడా ఒక కళ, చూడడం కూడా ఒక కళ. ఇవన్నీ కూడా జీవితంలో జీవించేది కూడా ఒక కళని. దీనికి మనం స్విచ్ ఆన్ చేయాలండి. స్మార్ట్ లైఫ్, స్మార్ట్ లైఫ్, స్టార్ట్ లైఫ్, స్మార్ట్ లైఫ్, గ్రోత్ లైఫ్. అంటే రాజ్యోగం మనం పొందే అష్టశక్తులు ఇందులో కావాలి. సంకల్ప శక్తి, ఈ శక్తిని ఎప్పుడూ మానవుల పైన కాకుండా, వస్తువులపైనే కాకుండా, ఆకాశం పైనే కాకుండా, పరంధామంలో ఉండేటువంటి సుప్రీం పవర్తో కనెక్షన్ జోడించినట్లయితే, అనగా కనెక్షన్ జోడించడమే రాజ్యోగం. అనగా మన మనస్సు యొక్క సంకల్పాల ద్వారా భగవంతుని వైపుకు బిర్జు వేయటం. కాబట్టి దీనికోసం మనలో లక్ష్యం ఉండాలి. అందుకే అంటారు లక్ష్మణ రేఖ. అంటే ఈ రేఖ లోపల ఉన్నంత వరకు నష్టం లేదు, కానీ ఈ రేఖ దాటితే కష్టమవుతుంది. అందుకే చెప్తారు లక్ష్మణ రేఖ సీత దాటింది, అందుకే అనేక కష్టాలు పాలయ్యింది అంటారు. అంటే అలాగే మనం కూడా ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం లోపలే ఉండాలి. నేను సుప్రీం పవర్తో కనెక్షన్ జోడించాలి, మరియు ఆయనలో ఉండేటువంటి పవర్స్, డివైన్ వర్చ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి నాలో రావాలి, నేను వాటిని తీసుకోవాలి అనేటువంటి లక్ష్యం లోపల ఉన్నారు అంటే సో ఎటువంటి నష్టము ఉండదు, కష్టము ఉండదు, ఆనందదాయకమైనటువంటి జీవించే కళాత్మకమైనటువంటి జీవితం తయారవుతుంది. లక్ష్మణ రేఖ అనగా లక్ష్యమన్ రేఖ. అంటే లక్ష్య శుద్ధి లేని మానవ జీవితం గుడ్డిగవతో సమానం అంటారు. అందుకే ప్రతి పిల్లవాడు కూడా ఏం చేస్తారు, చదివేటప్పుడు ఒక లక్ష్యం పెట్టుకొని చదువుతారు. నేను లాయర్గా లేదా ఇంజనీర్గా లేదా డాక్టర్గా కావాలని ఇలా లక్ష్యం పెట్టుకొని చదువుతారు. కానీ ఇవన్నీ కూడా ఒక సాధారణమైనవి. కానీ నేను రామునిగా, కృష్ణునిగా, వివేకవంతుడిగా, మహాత్మగా కావాలనే లక్ష్యం స్వయంలో ఉండాలి. కేవలం ఇలా లాయర్ చుట్టూ తిరగడం వల్ల మనం లాయర్గా అవ్వము. అలాగే రాముని చుట్టూ ప్రదక్షిణలు వేయటం వల్ల రామునిలో ఉండేటువంటి గుణాలు మనకు రావు.
అలాగే కృష్ణుని యొక్క మందిరానికి వెళ్ళి కృష్ణుని చుట్టూ తిరిగినంత మాత్రాన మనకు కృష్ణులో ఉండేటువంటి గుణాలు రావు. అలాగే వివేకవంతుని యొక్క మహిమ చేసినంత మాత్రాన మనలో వివేకవంతుని యొక్క గుణాలు రావు. కానీ అటువంటి కర్మ చెయ్యాలి. అనగా ఆలోచనలలో, మాటలలో, దృష్టిలో మరి కర్మలో వాటిని తీసుకొని రావాలి. అనగా వారిలో ఏ గుణాలు ఉన్నాయో వాటిని మనస వచ కర్మణలో తీసుకొని రావాలి. అప్పుడు వారిలో ఉండేటువంటి గుణాలు మనలో వస్తాయి. కనుక ఇటువంటి లక్ష్యాన్ని పెట్టుకోండి. ఒక చరిత్రవంతునిగా అవుతారు, ఒక ఆదర్శనీయుడిగా అవుతారు. ఉద్ధరేత్ ఆత్మానాత్మానాం అన్నారు. అంటే ఏ విధంగా అన్నం ముందు ఉన్నా తినాలనే సంకల్పం లేదు అంటే, ఆభరణాలు ముందు ఉంచుకొని అలంకరించుకోవాలనేటువంటి సంకల్పం లేదు అంటే ఎవరేం చేయగలుగుతారండి? ఎవ్వరేం చేయలేరు. కాబట్టి మనం సంకల్పం ద్వారా ఒక్క సెకండ్లో అమెరికాలో ఉండే వ్యక్తిని గుర్తు చేసుకోగలుగుతాం. అలాగే పరంధామంలో ఉండేటువంటి పరమాత్మని కూడా గుర్తు చేసుకోవచ్చు. అందుకే పరమాత్మ అంటారు, కామ్ కార్డే దిల్ యార్డే అంటారు. అంటే మనం ఈ సృష్టిలో పనిపాటలు చేస్తూ కూడా మనస్సు ద్వారా పరమాత్మను తలంపు చేసినామంటే పరమాత్మ మనం చేసేటువంటి కర్మని ఒక కళాత్మకమైన కర్మగా తీర్చిదిద్దుతాడు. ఆ కర్మలో శక్తి ఉంటుంది. ఆ కర్మ ఇతరులకు ఆదర్శవంతంగా ప్రేరణాదాయకంగా చేస్తుంది. ఎవరైనా వేస్ట్ పని చేస్తూ ఉన్నట్లయితే చెప్తారు, నువ్వు చేసేటువంటి పని ఎందుకు పనికిరాదు. అంటే ఇది అశుద్ధమైనటువంటి పని. అందుకే అంటారు, అశుద్ధ భవనాలు, హీన భవనాలు, నీచ భవనాలు, అపవిత్ర భవనాలు, వీటి ద్వారా చరిత్రహీనుడిగా అయిపోతాడు. కాబట్టి ఇప్పుడు అలా కాకుండా శుభ భావన, శుభ కామనలు, శ్రేష్ఠ భావనలు, దయా భావనలు, పవిత్రత భావనలు మార్చుకోవటమే రాజయోగం యొక్క విధి. సంకల్ప దోషం కూడా చాలా పనిచేస్తుందండి. ఒక స్టోరీ, ఒకసారి బాంబేలో బ్రహ్మకుమారిస్ వారి ద్వారా పీస్ పార్క్ నడిపించడం జరిగింది. అందులో లైట్ పిన్ చెట్టు ఉండేది. దాని ప్రక్కనే ఒక ఇల్లు ఉండేది. వారు ఆ చెట్టు వాసన వారికి సరిపోయేది కాదు. అంటే ఆ చెట్టు వాసన వారికి ఇష్టం అనిపించేది కాదు. అందుకు ఆ వ్యక్తులు ఏం చేసేవాళ్ళంటే ఆ చెట్టు ప్రతిరోజు చెడు ఆలోచనలు చేసేటువంటి వాళ్ళు. ఈ చెట్టు పాడైపోవాలి, నాశనమైపోవాలి, ఇలా ఆలోచించేటువంటి వాళ్ళు. ఆ చెట్టు కొద్ది రోజులకే ఎండిపోవడం ప్రారంభమైంది. ఎందుకంటే సంకల్పం అలాంటిది. అందుకే ఎటువంటి ఆలోచనలు చేస్తామో వ్యక్తి కూడా అదే విధంగానే తయారవుతాడు. నీచ భావాల యొక్క ఆలోచనలు చేస్తాడంటే ఆ వ్యక్తి నీచంగానే అవుతారు. కానీ మంచి భావాలు కలిగేటువంటి ఆలోచనలు చేశారంటే ఆ వ్యక్తి చరిత్రవంతుడుగా అవుతారు, ఆదర్శనీయుడుగా అవుతారు, మహాత్మగా అవుతారు, మరియు పుణ్యాత్మగా కూడా అవుతారు. దృష్టి దోషం. భగవంతుని యొక్క దృష్టి పడింది అంటే ఒక అన్నం పైన అంటే అది ప్రసాదంగా అవుతుంది. కానీ ఎవరైనా తినేటప్పుడు ఎవరైనా వచ్చి అలాగే చూస్తున్నారనుకోండి, అప్పుడు ఏమంటారు? పాడు దృష్టి అని అంటారు. అంటే అది జిష్టిగా భావిస్తారు. అందుకే ఆ బిడ్డకు జిష్టి కూడా తీస్తారు. అలాగే బిల్డింగ్ పైన కూడా జిష్టి పడకుండా జిష్టి బొమ్మను కూడా పెడతారు. అంటే నరదృష్టి, పాడు దృష్టి అంటారు. ఎందుకంటారండి? ఎందుకంటే చర్మం పైన దృష్టి ఉంది. కానీ రాజయోగంలో చర్మం పైన కాకుండా ఆత్మపై దృష్టి మరలించడం జరుగుతుంది. శరీరం ఒక సర్పం, ఆత్మ మణితో సమానం. శరీరం భ్రాంతి, దృష్టి వికారాలను సృష్టిస్తుంది. ఆత్మ దృష్టి ఒరిజినల్ ఆలోచనలు కలిగించేస్తుంది. ఈ విధంగా చిన్న పిల్లవాడు కూడా పొట్లం చూడడు, కానీ పొట్లంలో ఏముందని చూస్తారు. అంటే
మనం కూడా ఈ శరీరం అనే సర్పాన్ని చూడకూడదు. ఈ శరీరంలో ఉండేటువంటి మణి అయినటువంటి అనగా మణితో సమానమైన ఆత్మను చూడండి. అప్పుడు ఆత్మలో ఉండేటువంటి మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో అవే మనకు కనిపిస్తాయి. అవే మనం తీసుకోవాలి. ఇలా చిన్న పిల్లవాడు కూడా పొట్లాన్ని చూడడు, కానీ పొట్లంలో ఏముందో అని వెతుకుతాడు. అలాగే మనం కూడా అంతే. ఈ శరీరం కాదు, ఆత్మలో ఉండేటువంటి గుణాలను వెతకండి. వాటిని స్వయం యొక్క జీవితంలో అలవర్చుకోండి. చిన్న పిల్లవాడు కూడా పొట్లాన్ని చూడడు కదా, పొట్లంలో ఏముందని చూస్తాడు. అందుకే అంటారు జైసా దృష్టి వైసా సృష్టి అంటారు. అంటే ఏ విధమైనటువంటి దృష్టి ఉంటుందో ఆ విధంగానే ప్రపంచం కూడా తయారవుతుంది. మరి క్రోధ అగ్నిని యోగ అగ్ని ద్వారా పరివర్తన చేసుకున్నట్లయితే సర్వ అంగాలు శీతలంగా చేసుకోవచ్చు. అందుకే అంటారు యోగిలు ఉండే గుహల వద్ద పాము ముంగిసు కూడా కలిసి ఉంటాయి అని అంటారు. అదే విధంగానే భారతదేశంలో ఒకే రేవులో పులి మేక కలిసి నీరు త్రాగేవి అని కూడా చెప్పబడ్డారు. కావున ఇప్పుడు కోపం మీద కోపం చేసుకోవాలి. అంటే తెలివైన వ్యాపారి నగదు ఈరోజు అప్పు రేపు అంటాడు. అదే విధంగానే కోపానికి కూడా చెప్పండి, ఈ రోజు నేను శాంతిగా ఉన్నాను, రేపురా. మళ్ళీ రేపేం చెప్పాలి, ఈ రోజు నేను శాంతిగా ఉన్నాను, రేపురా. ఇలా చెప్తూ పోండి. అందుకే అంటారు పులి కడుపున మేక పుడుతుందా అంటారు. అంటే మనం విశ్వ అథారిటీ సర్వశక్తివంతుడైన పరమాత్మకు సంతానం. అటువంటి పరమాత్మకు సంతానం మనము కనుక మన యొక్క ఆలోచనలు, మన యొక్క ధైర్యం, మన యొక్క కర్మ ఎలా ఉండాలి అండి? చాలా సత్ప్రవర్తనతో కూడినదిగా పరమాత్మ ఇచ్చినటువంటి శ్రేష్ట సలహాల ఆధారంతో ఉండాలి. ఆచార్య అనగా ఆచరణతో నేర్పించేవారు. అందుకే ఆచార్యుడు, అందుకే ఆచార్యో దేవో భవ అని అంటారు. ఆచార్య అనగా వృత్తి, అనగా బృహస్పతి బృహస్పతి, దేవాచార్య, శివాచార్య అని అంటారు. అంటే చూడండి, భగవంతుడు మనకు ఆచార్యుడు అయినారు, అనగా ఆచరణలు నేర్పించేటువంటి వాళ్ళు, మరి ఆ అలవాట్లలో జీవింపచేసేటువంటి వారు. అలాగే బృహస్పతి కూడా అయినారు. మన పైన బృహస్పతి యొక్క దశ కూర్చోబెడుతున్నారు తన యొక్క వరదాని హస్తంతో. దేవాచార్య అన్నారు, అనగా తన వరదాని హస్తము ద్వారా మనల్ని దేవి దేవతలుగా తయారు చేస్తున్నారు. ఎవరు? శివాచార్యుడు. కనుక ఆ శివాచార్యుని యొక్క గుణాలు మనలో అలవర్చుకోవాలి. అందుకే అంటారు ఇలా ఈ రాజ్యోగానికి యోగ అగ్ని అనేటువంటి మరొక పేరు కూడా ఉంది. ఏ విధంగా ఒక అగ్నిలో వస్తువులు మాడిపోతాయి, ఒక అగ్నిలో తినడానికి ఆహారం తయారవుతుంది, ఒక అగ్నిలో బంగారు స్వచ్ఛమవుతుంది. అదే విధంగానే యోగ అగ్నిలో క్రోధ అగ్ని కూడా కాలిపోయి దివ్యకరణ జరుగుతుంది. అందుకే అంటారు ఉష్ణే ఉష్ణే శీతలం అంటారు, అనగా వేడి వేడి ద్వారా శీతలం. ఎలా అంటే కూలర్లో మొదట కరెంటు ఉష్ణం వెళ్ళి తర్వాత శీతలం ఇస్తుంది. లోభం అనగా ఆశ. కొంతమంది నిద్రలో కూడా వ్యాపారమే గుర్తు చేసుకుంటారు అండి. ఎట్లా? ఉదాహరణకు ఒక వ్యాపారి స్వప్నంలో కూడా బెడ్షీట్ కట్ చేస్తూ ఉంటారు. అంటే బట్టల వ్యాపారి స్వప్నంలో కూడా యొక్క బెడ్షీట్ కట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ నిద్ర లేపి అతడిని అడుగుతుంది, ఏం చేస్తున్నావు అనేసి. అమ్మ నువ్వు ఆగు, నా బేరం మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు అంటాడు. అంటే తాను ఏదైతే చేస్తున్నాడో పొద్దుటి నుంచి రాత్రి వరకు అది కలలో కూడా తీసుకొని వస్తున్నాడు. కాబట్టి మానవుడు అందరికీ కలిసి ఉండాలి అనుకుంటాడు. ఎందుకనగా మానవుడు సామాజిక ప్రాణి. కానీ అందరి మేలు వద్దు.
కావున ఇక్కడ లాభం అనగా లోభం బేహాద్దుగా పెట్టుకోవాలి. అనగా అందరిని చూడాలి. మంచి యొక్క దైవీ గుణాలతో చూడాలి. కాబట్టి ఈ రాజయోగం అలాంటి లక్షణాలను మనలో తెప్పిస్తుంది. మరి నారాయణ యొక్క నశ కూడా కావాలి అనే లోభం ఉండాలి మనకి. కానీ భూస్వామిగా మంత్రిగా కావాలి, ఇది అల్పకాలికం. ఇందులో నష్టం కలుగుతుంది. కానీ రాజ్యోగంలో చిన్న లోభం నుండి బేహాద్దు లోభం ఉంచుతాం. అనగా నేను నారాయణుడిగా అవ్వాలి, శ్రీ లక్ష్మిగా అవ్వాలి. మోహం మోహం పిశాచం అంటారు. కావున మన మోహం మోహనుడితో ఉండాలి. మోహన్ అంటే మోహం లేనటువంటి పరమాత్మతో జోడించాలి. ఈనాడు మనిషి స్వరాజ్యం కోసం స్వాతంత్ర్యం వచ్చిందనుకుంటున్నారు. కానీ 3 ఇంచుల సిగరెట్ నుండి విముక్తి లభించలేదు అంటే స్వరాజ్యం ఎక్కడ వచ్చినట్లు? దేవీ దేవో దేవాలయ అన్నారు. అంటే ఈ శరీరంలో ఉండే ఆత్మకు ఏ ధూప దీప నైవేద్యాలు పెడుతున్నారో ఆలోచించండి. మళ్ళీ ఒకవైపు చెప్తూ ఉంటారు, సర్వోజన సుఖినో భవంతు అంటారు. తనలోనే సుఖం లేదు, తనలోనే శాంతి లేదు, తానే మంచిగా లేడు అంటే ఇతరులను మంచిగా ఎలా తయారు చేయగలుగుతాడు? ఇతరులకు శాంతిని ఎలా ఇవ్వగలుగుతాడు? తను ఇతరులకు ఎలా సుఖాన్ని ఇవ్వగలుగుతాడు? కానీ స్వయమే దుఃఖంలో ఉన్నట్లయితే ఇతరులకు సుఖశాంతులను ఇవ్వలేరు. ఏ విధంగా సూర్యముఖి పుష్పము సూర్యుని వైపుకు తిరుగుతూ ఉంటుంది. ఎటువైపు సూర్యుడు వెళుతాడో అటువైపు తిరుగుతూనే ఉంటుంది. అలాగే మనం కూడా మన ఆలోచనలలో, మాటలలో మరియు దృష్టిలో, కర్మలో కూడా భగవంతుని వైపు ఉండాలి. ఎందుకంటే ఆ భగవంతుడు మన యొక్క జీవితాన్ని తీర్చిదిద్దగలడు. కావున విలువలతో కూడిన జీవితమే స్మార్ట్ అంటారు. తినటంలో కూడా గబగబా చపచప దబదబ అని తినరాదు. మన జీవితమే యోగి జీవితంగా ఉండాలి. కావున యోగి తన మోహ మమకారాలని తొలగించుకొని ఒక్క పరమాత్మతో మోహం మమకారం పెట్టుకోవాలి. అప్పుడే మనలో ఉండేటువంటి చెడు గుణాలు వెళ్ళిపోతాయి, మంచి గుణాలు వస్తాయి. అహంకారం అంటే శుద్ధ అభిమానం, శుద్ధ నర్ష ఉండాలి. అహంకారం ఉండకూడదు. ఎలా మినిస్టర్ కొడుకో నేను కలెక్టర్ కొడుకో ఉంటారు. ఏమని చెప్తాడు? నేను మినిస్టర్ కొడుకుని, నేను కలెక్టర్ కొడుకుని, నేను ఒక మంత్రి కొడుకుని, లేదా నేను ఒక మంత్రి యొక్క పిఏని. వారికి ఎంత నశ ఉంటుందండి. మరి మనం ఎవరి పిల్లలం అనే నశలో ఉండాలి. అహంకారిని ఎవ్వరూ ప్రేమించరు. కాబట్టి మనం ఎవరి పిల్లలం అనే నశ ఉండాలి. నేను స్వయం పరంపిత పరమాత్మ ఆల్మైటీ సుప్రీం సోల్ యొక్క సంతానం అనేటువంటి నశ, ఆ శుద్ధమైనటువంటి అభిమానం ఉండాలి. అనగా ఆత్మ అభిమానం ఉండాలి. అందులో దేహ అభిమానం ఉండదండి. ఏ విధంగా దేవతలలో నమ్రత కలిగిన కారణంగా ఆ విగ్రహాల ముందు భక్తులు కూడా తల వంచుతారు, సాష్టాంగ నమస్కారం చేస్తారు. వినయం శోభితే విద్య అని కూడా అన్నారు. అంటే ఎంత వినయ విధేయతలో ఉంటామో అంత విద్య నా జీవితాన్ని ఒక సౌందర్యంగా తీర్చిదిద్దుతుంది. చూడండి, పెద్ద పెనుగాలికి తుఫాన్లకు పెద్ద పెద్ద చెట్ల సహితం పడిపోతాయి. కానీ చిన్న గడ్డి పరకలు వంగే స్వభావం ఉన్న కారణంగా వాటిని తుఫాన్లు కూడా ఏమీ చేయలేవు. అందుకే ఫోల్డింగ్ సూట్ కేస్ అంటే అందరూ ఇష్టపడతారు. అలాగే ఫోల్డింగ్ అనగా మోల్డింగ్ స్వభావం మనలో ఉండాలి. అందుకే అంటారు, ఏ దేశం వెళ్ళినా, ఎందుకు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరి ఎదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటారు. మరి ఇలాంటి భూమిపై జన్మించిన నశలో ఉండాలి. స్వయం భగవంతుడు అవతరించిన స్థానం
స్వయం దేవతల రాజ్యం వెళ్ళేటువంటి స్థానం, మరియు ధర్మాత్మలు జన్మ తీసుకున్న స్థానం, పుణ్యాత్మలు జన్మ తీసుకున్నటువంటి స్థానం, మహానుభావులు పుట్టినటువంటి స్థానం, యజ్ఞ యాగాలు ఋషులు మునులు చేసినటువంటి స్థానం ఈ భారతదేశం. కనుక ఈ భారతదేశం పైన మనం జన్మ తీసుకున్నామంటే ఎంత అదృష్టవంతులం. కాబట్టి శాస్త్ర గర్వం ఉండకూడదు. ఎందుకంటే శాస్త్ర గర్వం ఒక పిప్పి లాంటిది. జ్ఞానం అనగా పరమాత్మ జ్ఞాన సాగరుడు. పరమాత్మ జ్ఞానము ఒక రసాయనం లాంటిది. ఏ విధంగా బండి చెరుకు పిప్పి నుండి కొద్ది రసం మాత్రమే తయారవుతుంది. మరి అలాంటి సారవంతమైన జ్ఞానం ముందు సారహిత శాస్త్ర జ్ఞానం ఎందుకండి మనకి? కాబట్టి సారవంతమైన జ్ఞానం స్వయం పరమాత్మ ఇప్పుడు సంగమ యుగంలో మనకి ఇస్తున్నారు. కనుక ఆ జ్ఞానంలోనే అనగా ఆ జ్ఞాన సాగరంలో మునగండి. సారవంతమైనటువంటి జ్ఞానం. అందుకే అష్టభాష పండితుడిగా కావద్దు, కానీ అష్టగుణాలు ఉన్నాయా అని చెప్పండి. కాబట్టి అష్టగుణాలు రాజ్యోగం యొక్క అభ్యాసము ద్వారా కూడా మనం ప్రాప్తి చేసుకోవచ్చు. కొంతమంది సేర్ అంటే సవా సేర్ అంటారు, నాకు ఉంది నోరు అంటూ ఉంటారు. వారు ఒక మాట మాట్లాడితే నేను 10 మాటలు మాట్లాడుతూ అంటూ ఉంటారు. కానీ అనేక సుత్తి దెబ్బలు తిన్న రాయి ఒకే దైవీ శిల్పంగా అనగా దేవీ శిల్పంగా మారిన తర్వాత మేళతాళాలతో ఊరేగింపు చేస్తారు. అదే రాయి అందరి చేత త్రొక్కబడినది, సహించిన కారణంగా పూజాయోగ్యంగా అయింది. అదే విధంగా ఒక్కసారి ఒక పిల్లవాడు మామిడి చెట్టుకు రాళ్ళు విసురుతూ ఉంటే అది రాజుగారి కిరీటానికి తగిలి ఆ కిరీటం కిందికి పడిపోతుంది. అప్పుడు ఆ రాజుగారు ఆ పిల్లవాడిని పిలిపించి అడుగుతాడు, నాకెందుకు రాయి వేశావు అని. అప్పుడు ఆ పిల్లవాడు అంటాడు, రాజా నేను మీకేయలేదు, కానీ చెట్టుకు వేశాను. చెట్టుకు కూడా చెట్టుకున్నటువంటి పండ్లకు వేశాను అని అంటాడు. అప్పుడు రాజు అంటాడు, ఒక సాధారణమైన మామిడి చెట్టు పండ్లనే ఇస్తూ ఉంది, ఆ పిల్లవాడు రాయి వేసింటే మరి నేను ఇంత పెద్ద రాజును నేనేమివ్వాలి అని ఒక పళ్ళెం నిండా రత్నాలు వజ్ర వైడూర్యాలు నింపుకొని ఆ బాలునికి బహుమతిగా ఇస్తారు. అందుకే గాంధీజీ ఎన్ని సహించి మహాత్ముడిగా అయ్యారు, క్రీస్తు ఎన్నో సహించి ధర్మాత్మగా అయ్యారు. కాబట్టి మనం దేవతలుగా కావాలి అంటే ఎన్నో సహించాలి కూడా. అందుకే మదర్ తెరీసా కూడా ఆమె ఒక మదర్గా కావటానికి సహనం. ఒకసారి రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఒక చెత్త కుండీలో నుండి మూలుగులు వినిపిస్తుంది. అది విని ఆమె చూస్తే అందులో ఒక సంచిలో ఎలుకలు కట్టేసిన అనగా కొరికేసిన ఒక ముసిలి వ్యక్తి కనిపించాడు. ఆయనను తీసుకొని వచ్చి ఆయనను శుభ్రం చేసి కొద్దిగా నయమైన తర్వాత ఆయనను అడుగుతుంది, నిన్నెవరు ఇలా చేశారని. అతడంటాడు, నా కొడుకే ఆ విధంగా చేశారు. ఎందుకంటే నాకు రోగం ఉంది, ఆ రోగాన్ని చూపించుకోకుండా నన్ను ఇలా కట్టిపడేశాడు చెత్త కుండీలో అంటారు. ఈ విధంగా అంటే అప్పుడు ఆమె సహించి మానవ సేవయే మాధవ సేవగా భావించి సహనంతో కుష్టి రోగిలకు సేవ చేసి మదర్ తెరీసాగా మారింది. అనగా మనం విశ్వంలో నేర్చుకోవటానికి ఎంతో ఉంది. కేవలం పుస్తకాల జ్ఞానమే కాదు, చెట్టు నుండి కూడా నేర్చుకోవాలి. విశ్వమంతా ఒక పాఠశాల. భూమి కూడా ఎంత సహిస్తుంది. అందుకే భూమికి కూడా ఈ రోజు వరకు పూజ జరుగుతుంది. కనుక ప్రతి దానిలో మనం తీసుకోవాల్సినటువంటి మంచి గుణాలు ఉన్నాయి. అలాగే పరిశీలన శక్తి, స్వయంను పరిశీలన చేసుకునే కళ. ఏ విధంగా ఒక వేలు ఎదుటి వారిని చూపించే 4 వేలు స్వయం వైపు చూపిస్తుంది. అంటే స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి కదా. ఎంత స్వయాన్ని పరిశీలించుకుంటూ పోతామో అప్పుడు స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన కూడా జరుగుతుంది.
ఏ విధంగా రామకృష్ణ పరమహంస కూడా ఒక చిన్న అబ్బాయికి బెల్లం మాణించడానికి మొదట స్వయాన్ని పరిశీలించుకుంటాడు. తర్వాత 15 రోజులకు ఆ పిల్లవానికి బెల్లం తినద్దు అని చెప్తాడు. అంటే స్వయం పరిశీలన లేక ఇతరులకు చెప్పటం, ఇది ఒక ఇసుక మీద కట్టినటువంటి ఒక భవంతు లాంటిది. నిర్ణయ శక్తి లేదా సమతుల్యత శక్తి, లా అండ్ లవ్ ఉంటుంది. నిందా స్తుతి మాన్ అపమాన్ అన్నింటిలోనూ బ్యాలెన్స్ ఉండాలి. లక్ష్యం అనే దండం, బుద్ధి రూపి ముళ్ళు సరిగ్గా ఉండాలి. న్యాయదండం, ధర్మదండం అన్నింటిలోనూ బ్యాలెన్స్ ఉంటే బ్లెస్సింగ్ లభిస్తాయి. సెల్ఫ్ యువర్ జడ్జ్ అంటే స్వయాన్ని జడ్జిమెంట్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా టైంలో చేయాలి, సమయస్ఫృతి అని అంటారు. ఈనాడు ర్యాంకు రాకపోవటానికి కారణం సమయస్మరణ లేకపోవటం. ఆనాడు కూడా కర్ణుడు చనిపోవడానికి కారణం సమయంలో శస్త్రాలు జ్ఞాపకం లేకపోవటం. ఎదుర్కొనే శక్తి. రాజ్యోగికి ఈ ప్రపంచం ఏం సారం లేదు అని తెలుసు కనుక ఆయన ముఖం శ్మశానం వైపు ఉంటుంది. అనగా జీవిస్తూ మరణించి తన బుద్ధి సారభరితమైన పరమాత్మ వైపు ఉంచుతూ మృత్యు భయం నుండి విజయాన్ని పొందుతాడు రాజ్యోగి. ఏ విధంగా దొంగకు దృష్టి అంతా డబ్బు పైనే ఉంటుంది, పెళ్లికి దృష్టి అంతా పాలపైనే ఉంటుంది. అలాగే రాజ్యోగి శరీరాన్ని మర్చిపోయి బుద్ధి భగవంతునిపై ఉంచుకోవడమే తో దృష్టి పరివర్తన. ఉదాహరణకు అలెగ్జాండర్ మరణ సైనికులు. అలెగ్జాండర్ ఏం చేశారు? ఖాళీ చేతులు మనం చేసిన ఈ 5 వేళ్లతో కర్మలు తిరిగి చిన్న పిల్లవాడిగా జన్మ తీసుకున్నప్పుడు గుప్పెట్లుగా మూసుకొని జన్మిస్తాడు. అంటే ఎందుకు అలెగ్జాండర్ నా యొక్క 2 చేతులు బయటికి పెట్టమన్నారు అంటే, నేను ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా నేను ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాను. నేనేమి పొందలేదు, నేనేమి తీసుకొని వెళ్ళలేదు, కనుక వేస్ట్ జీవితాన్ని జీవించాను అని. కాబట్టి ఎప్పుడైతే చనిపోయిన తర్వాత మళ్ళీ జననం అంటూ ఉంటుంది, అప్పుడు చిన్న పిల్లవాడు గర్భంలోంచి బయటకు వచ్చేటప్పుడు 2 ఏళ్ళు మూసుకొని వస్తాడు. అలాగే ఇలా పిడికెడు పట్టుకొని వస్తాడు. అంటే మన కర్మల ఖాతా ఆ పిడికెట్లో ఉంటుంది. అది మంచి ఖాతా అయినా కావచ్చు, చెడు ఖాతా అయినా కావచ్చు. గత జన్మల యొక్క లెక్క ఖాతా అనుసారంగా జన్మ తీసుకుంటాడు. కాబట్టి కర్మల ఖాతా ద్వారా దరిద్రపు యొక్క రేఖలు, భాగ్యపు యొక్క రేఖలు తయారైతాయి. భాగ్యరేఖల ద్వారా గొప్ప ఇంట్లో జన్మిస్తే ఉత్సాహాలు జరుపుకుంటారు, అనగా ఉత్సవాలు జరిపిస్తారు, ఉత్సాహంగా ఉంటారు. దరిద్రపు ద్వారా పేదవారి ఇంట్లో జన్మించాడంటే అయ్యో పాపం అంటారు. కనుక రాజ్యోగం యొక్క అష్టశక్తులు సమాయించుకునే శక్తి. ఏ విధంగా ఒకే సముద్రం తిమింగళాలు, చేపలు, రత్నాలు, చెత్త అన్నీ ఉంటుంది. కానీ చేపలు మాంసం తినేవారి వద్దకు వెళ్తాయి, రత్నాలు రాజుల వద్దకు వెళ్తాయి, చెత్త అలల ద్వారా ఒడ్డుకు చేరుతుంది. మరియు ఒకే సముద్రంలో విభిన్న రకాలు ఉన్నాయి. అందుకే సముద్రుణ్ణి రత్నకరుడు అని అంటారు. అదే విధంగానే మనం కూడా సాగరుడైన పరమాత్మ, అనగా జ్ఞాన సాగరుడైన పరమాత్మ దగ్గర ఉన్నాం. కనుక పరమాత్మనితో మనం ఎప్పుడైతే సంబంధం పెట్టుకుంటామో అప్పుడు పరమాత్మలో ఉండేటువంటి జ్ఞానం, రత్నాలు, వజ్ర వైడూర్యాలు అమూల్యమైనటువంటి జీవితాన్ని తయారు చేస్తుంది. కనుక మనం ఈ రాజ్యోగం యొక్క అభ్యాసం ద్వారా అనేక శక్తులు, అష్టశక్తులే కాదండి, సర్వశక్తులు ప్రాప్తి చేసుకోగలుగుతాం. జీవితంలో జీవించేటువంటి కళలను కూడా నేర్పిస్తుంది రాజ్యోగం. ఈ కళల ద్వారానే మనం చరిత్రవంతులుగా, పూజనీయులుగా మరియు పూజింపబడే వారిగా
తయారవుతాం. కాబట్టి ఈ రాజయోగం యొక్క అభ్యాసం మనకు చాలా లాభాలను ఇస్తుంది, విధి విధానాలను కూడా తెలిపిస్తుంది. కనుక ప్రతిరోజు ఈ రాజయోగం యొక్క అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే మన ప్రతి అంగం దైవీ అంగాలుగా పరివర్తన అవుతుంది. అప్పుడు మానవుడే మాధవునిగా అవుతాడు. ఓం శాంతి.